విశ్వాసులకి మరింత పోరాటం ఉంది ఈ లోకంలో. విశ్వాసులు చాలా జాగ్రత్త కలిగి తమ యొక్క విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చాలా సందర్భాల్లో చాలామంది కొంతకాలం విశ్వాసంగా బతికి మళ్ళా లోకంలో వారి యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి బ్రతుకులు మనం చూస్తూ ఉంటాం. అంటే కొంతకాలం విశ్వాసంగా పోతారు, తర్వాత మళ్ళా సాతాను శోధనకు లోనయ్యి పాపానికి బానిసయ్యి మళ్ళా లోకంలో వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారు పాపానికి బానిసయ్యి మరణస్థితిలో కొనసాగేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే వారు స్థిరత్వం లేని వారు స్థిరంగా జీవించడానికి ఇష్టపడి వచ్చిన వాళ్ళు కాదు. వారు కేవలము కొంతకాలము వాటిని ఆనందిస్తారు, అనగా ఈ జీవితాన్ని ఆనందిస్తారు. కానీ వారికి ఎదురయ్యేటువంటి శోధనలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళని వెంటాడినప్పుడు వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొన్న ఈ పరిస్థితులను బట్టి మరలా లోకంలో వారి జీవితాన్ని కొనసాగించడానికి వెళ్ళిపోతారు. వారు ఎంత అజ్ఞానులంటే లోకంలో వాళ్ళ యొక్క పాపపు జీవితం కొనసాగిస్తూ, అంటే విశ్వాసం కొనసాగించి కొంతకాలము మళ్ళా పాపం సంబంధమైన క్రియలతో వాళ్ళు బానిసయ్యి మళ్ళా లోకం సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళు అంటారు, వారి యొక్క ఆలోచనలు, వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మాకు అంతా తెలుసు బైబిల్ గురించి, అయినా సరే మాకు అక్కడ సరైనటువంటి సంతోషము, ఆనందము, మా ఎదుగుదలకి ఎటువంటి పరిస్థితులు దొరకలేదని వారు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటపెడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే మనిషి ఈ లోకంలో బ్రతుకును సరిగ్గా నిర్వచించుకోవడానికి తన యొక్క జీవితము చాలదు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచేటువంటి సంకల్పము ఎంతో శ్రేష్టమైంది. ఆ సంకల్పాన్ని మనిషి తెలుసుకోవడానికి ఈ లోకంలో అది దైవ కృప, అది సామాన్యులకి అందేటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకు అంటే అందరూ కూడా ఆ దైవ కృపను అర్థం చేసుకునేటువంటి జ్ఞానము లేదు. ఈ దైవ కృప అనేది ఆత్మ సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి జీవిత విధానం. ఈ జీవిత విధానంలో ఆత్మ సంబంధులు మాత్రమే దీన్ని అన్వయించుకోగలుగుతారు, దాన్ని సాధించడానికి కృషి చేస్తారు. వారు దాని కొరకు పట్టుదలతో, నిరీక్షణతో, ప్రాణత్యాగమైనా సరే, ఎలాంటి త్యాగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సరే వారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. అలాంటి మనస్సును, అలాంటి గొప్ప నిర్ణయాలతో కూడా జీవితాన్ని కలిగి ఉన్న వారి కొరకే దేవుని రాజ్యము ఉంది. కాబట్టి దేవుడు ఎవరిని పరిపాలిస్తాడు, ఎవరిని తన కుమారులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుణ్ణి మహింపరచాలన్నటువంటి ఒక ఉద్దేశంతో, నిష్ఠతో బ్రతికేటువంటి ప్రజల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు.